హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి మల్టీ క్రియేటివ్. నేను మీ మహినండి. ఈరోజు మేము సేవక్ రోడ్లో ఉండే సేవకేశ్వరి కాళీమాత టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్కి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి సామాన్లు, పూజ సామాన్లు అయితే తీసుకున్నా. ఇక్కడ వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఏమీ లేదు. ఇక్కడ ఈ పూజ సామాన్లు అమ్ముతున్నారు కదా, అతను చెప్పారు మా షాప్ దగ్గర పెట్టుకోండి, వెహికల్ పెట్టి ఇలానే మా దగ్గర పూజ సామాన్లు తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. 150 అయితే మాత్రంగా తీసుకున్నారు పూజ సామాన్లకి. అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ కొండపైక ఎక్కాలి. కాళీమాత టెంపుల్ అయితే ఆ కొండపైన ఉంది. పూజ సామాన్లు అయితే తీసుకున్నాము. పూజ సామాన్లు తీసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. ఈ కొండపైకి కాళీమాత టెంపుల్కి అయితే ఎక్కేస్తున్నాము. మేము వచ్చేసరికి 1 o'clock అయిందండి. అందువలన దేవికి భోగం పెట్టే టైం అయింది. మా వెనక చూడండి, ఆ వీడియోలో కనిపిస్తుంది కదా నంది విగ్రహము, అలాగే శివలింగం కూడా ఉంది. అక్కడ భోలేనాథ్ టెంపుల్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఆపోజిట్లో ఉందండి. అక్కడికి కూడా వెళ్ళేటప్పుడు వీడియో తీస్తాను చూడండి. మా వెనక్కి శివలింగము, నందీశ్వరుడు ఉంది. అదే భోగం పెట్టేసిన తర్వాత ఓపెన్ అయితే చేసేసారండి పంతులు గారు. ఓపెన్ చేసే పూజ అయితే చేస్తున్నారు. అందరు పూజలు అయితే అవుతున్నాయి. ఒక్కొక్కరి చొప్పున పూజ అవుతుంది. ఒక్కొక్కరికి నామగోత్రాలు అడిగి మరీ పూజ చేస్తున్నారు. ఇక్కడ మేము విన్నాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఈ చుట్టుపక్కల విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఈ పక్కన కూడా ఒక విగ్రహం అయితే ఉంది. కానీ నేను ఇంత ఫాస్ట్గా అయితే ఇక్కడ వీడియో తీసేటప్పుడే చెప్పారు, వీడియో ఇక్కడ తీయకూడదు అని చెప్పేసి. లాస్ట్లో అయితే మాత్రంగా చెప్పారు. అప్పటికే ఈ వీడియో అయితే తీసేసాను నేను. లాస్ట్లో అరిచేసరికి ఇంకా భయపడి ఇంకా ఫోటో కాదు కదా వీడియో ఇంకా ఎక్కడ తీయలేదు. ఎక్కడ పడితే అక్కడే రాశారు ఫోటో తీసుకోకూడదు అని చెప్పేసి. కాళీమాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా విశాలంగా అయితే ఉంది ఈ గుడి అయితే మాత్రంగా. చాలా మంచిగా మాకైతే దర్శనం అయితే అయింది. చాలా విశాలంగా ఉంది. ఎక్కువ జనాలు కూడా లేరు. ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. అన్ని గుళ్ళ మాత్రంగా ఇరుకిరుగ్గా అయితే మాత్రంగా లేదు. దేవి అయితే మాత్రంగా మొత్తం అందరికీ కూడా దర్శనం ఇస్తారండి. ఇంకా అక్కడి నుంచి పూజ అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాము. కిందకు వచ్చేసి భోలేనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి కిందకు వచ్చేసాం మేము. ఇప్పుడు భోలేనాథ్ టెంపుల్కి పైకి, ఇది కూడా కొండపైనే ఉంది. అక్కడ దేవి గుడి ఉంది కదా, దేవికి ఆపోజిట్లో భోలేనాథ్ టెంపుల్ అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా వీడియో తీయకూడదని చెప్పారు కదా, ఇంకా పైకి అయితే మాత్రంగా ఎక్కేసాము. పైకి ఎక్కిన తర్వాత ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసేసానండి. వీడియో అయితే మాత్రం తీయలేకపోయాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అండి ఇది. లడ్డు గోపాలం రెస్టారెంట్ ఇది. ఇది ఎందుకు తీసానంటే ఈ మెనూ చూడండి, ఈ రేట్లు చూడండి, ఒక్కసారి కంపేర్ చేయండి మన సైడ్ ఎంత ఉన్నాయో. ఒక 2 ఇడ్లీలు 100 రూపీస్ అయితే మాత్రంగా ఉంది. అందుకోసమే నేనైతే ఆ వీడియో తీసి మరి ఇలా ట్యాగ్ చేస్తున్నాను. ఎందుకంటే 100 రూపీస్ 2 ఇడ్లీలు అని చెప్పి నాకే షాక్ అయింది. అందుకని చెప్పి వీడియో బాగుంది అని చెప్పేసి, లిస్ట్ కూడా బాగుంది, రిచ్గా తక్కువ రేట్లో ఉన్నాయనిపించి పెట్టాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.